తిరుమల కొండపైన శ్రీవారి భక్తుల్ని, శ్రీవారి పిలుపు అందుకుని వచ్చినటువంటి భక్తులు, ఆయన పర్మిషన్, ఆయన అనుమతితో వచ్చినటువంటి భక్తులకి మొట్టమొదట కాలినడకన అలిపిరి ద్వారా వెళ్ళేటువంటి వాళ్ళ గురించి చర్చించుకుందాం. శ్రీవారి మెట్టు కానీ అలిపిరి కానీ. ఇక్కడ దారి పొడుగుతా మెట్లెక్కుతున్నంతసేపు అందరికీ చాలా కామన్గా ఉండేటువంటి సమస్య ఏంటంటే దాహం. ఎందుకంటే మెట్లెక్కుతున్న కొద్ది ఆయాసం వస్తుంటుంది, దాహం వేస్తూ ఉంటుంది. ఎక్కడా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి మంచినీటి సదుపాయం కనిపించదు. అంతా ప్రైవేట్ దుకాణాల వాళ్ళు, ప్రైవేట్ వ్యక్తులే. ఎక్కడో కొండొచ్చో అక్కడక్కడ ఏమన్నా ఉన్నాయేమో కుళాయిలు అవి, కానీ అవి సాధారణంగా ఈ రోజుల్లో ఎవరు కూడా అలాగా పబ్లిక్ కుళాయిలోంచి వచ్చే నీటిని తాగడానికి చాలా భయపడుతున్నారు. ప్రతి వస్తువు కూడా కనీసం 1.5 రెట్లు ఉంటుంది ధర. ఏ కూల్ డ్రింక్ తాగుదామన్నా, లేకపోతే ఇంకొకటి శీతల పానీయాలు తాగుదామన్నా, తాగుదామన్నా కూడా ప్రతి పదార్థం కూడా 1.5 రెట్లు ఉంటుంది. కాస్త డబ్బున్న వాళ్ళకైతే పర్వాలేదు, కానీ సామాన్య జనం ఎలా భరిస్తారు వాటిని? సరే, ఆ చిన్న చిన్న విషయాలు పక్కన పెడితే కొండకు చేరుకున్నారు అనుకుందాం. గదుల అంటే వసతి గదులు కేటాయించడం దగ్గర ప్రారంభమవుతుంది ప్రతి ఒక్కడికి ఇక్కట్లు. వాళ్ళ ఊళ్ళ నుంచి తిరుపతి రావడానికి సుమారుగా ఎంతసేపు రైల్లో ప్రయాణం చేస్తారో దాదాపు అంతేసేపు ఆ గదుల కేటాయింపు దగ్గర వాళ్ళంటే ఆ ఎంక్వైరీ ఆఫీసుల దగ్గర వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. ఆ ఎంబీసీ అని, సెంట్రల్ రిజర్వేషన్ కేంద్రం కానీ, పద్మావతి గెస్ట్ హౌస్ దగ్గర కానీ రకరకాల ఈ వసతి గదులు కేటాయించే దగ్గర వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంటుంది. ఒక చోట కేంద్రీకరించడం దీనికి ఇన్ని రకాల, అంటే ఇది నా మాట కాదుండే, అనుభవకులందరూ చెప్తున్నటువంటి మాట. తిరుపతి దర్శించుకున్నటువంటి మేధావుల్లో చాలామంది అభిప్రాయం ఏంటంటే ఏ కాటేజీకి ఆ కాటేజే అలాట్మెంట్ కానీ రిఫండ్ ఆఫ్ డిపాజిట్ కానీ చేసేయచ్చు. మరి అది ఎందుకు పెట్టట్లేదో ఎవరికి అర్థం కావట్లేదు. ఈ పద్మావతి గెస్ట్ హౌస్ కానీ, ఎంబీసీ దగ్గర కానీ, లేకపోతే ఇంకో చోట సెంట్రల్ రిజర్వేషన్ కేంద్రం దగ్గర కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ఉద్యోగులు ఈ భక్తుల పట్ల, అంటే సామాన్య భక్తుల పట్ల, వీఐపీ లెటర్లో రికమెండేషన్ ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి దళారీలకు సంబంధించిన వాళ్ళతో కాదు, వాళ్ళతో అయితే చాలా చక్కగా మర్యాదగా మాట్లాడుతుంటారు. సామాన్య భక్తుల గురించి చెప్తున్నారు, సామాన్య జనం గురించి. వీళ్ళతో ఎంత దురుసుగా మాట్లాడతారంటే అసలు ఎందుకు వచ్చాము కొండ మీదకి అని అనిపించే స్థాయికి తీసుకెళ్తారు. గదులు ఉండవు, ఆన్లైన్లో బుకింగ్ అవుతుంది కానీ గదులు ఉండవు అక్కడికి వెళ్ళాక. అది ఒక రకమైన విచిత్రమైన పరిస్థితులు. మీకు మెసేజ్ వస్తుంది, మెసేజ్లో ఉంటుంది ఇది అలాట్మెంట్ నిర్ధారింపు కాదు, ఇది ఓన్లీ మీకు మీ అప్లికేషన్ మాకు అందిందని చెప్పడానికి మాత్రమే అని. అంత అన్సర్టనిటీ ఎందుకు ఉంటుందో నాకైతే నిజంగా అర్థం కావట్లేదు. మళ్ళీ చెప్తున్నా, నాకని కాదు అందరికీ, చాలామంది ప్రజలకి ఉన్నటువంటి అనుమానం ఏంటంటే ఇంత లోపభూయిష్టంగా ఎందుకు జరుగుతుంది అక్కడ అడ్మినిస్ట్రేషను.